అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం మరొక 120 కస్తూర్బా పాఠశాలలో ఇంటర్ విద్యను ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయడానికి నిర్ణయించింది. దీనివల్ల కొత్తగా 9,600 సీట్లయితే అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో మరి చాలా కొన్ని కస్తూర్బా పాఠశాలల్లో ఇంటర్మీడియట్ వరకు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్య అనేది ఉంది. అయితే మళ్ళా కొత్తగా 120 కస్తూర్బాల్లో ఇంటర్ విద్యను ప్రవేశపెట్టడం వల్ల దాదాపు 9,600 సీట్లు అయితే అందుబాటులోకి రానున్నాయి. ఇది పేద పిల్లలకు పేద మధ్యతరగతి పిల్లలకు ఇది ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకైతే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 495 కేజీవీబీలు ఉండగా వాటిల్లో 283 చోట్ల 6 నుంచి ఇంటర్ వరకు విద్య అందిస్తున్నారు. మిగిలిన 212 కేజీవీబీల్లో 120 చోట్ల ఇంటర్ వరకు విద్య అందించేలా ఉన్నతీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతోనే వాటిని నడపనుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని 60% వాటా నిధులు అడగాలని భావిస్తుంది. ప్రస్తుతం 283 కేజీవీబీల్లో 26,000 మంది అమ్మాయిలు ఇంటర్ చదువుతున్నారు. ఈ విద్యాలయాలు పూర్తిగా రెసిడెన్షియల్ విధానంలో పాఠశాల విద్యాశాఖ పర్యవేక్షణలోనే నడుస్తాయి. ఒక్కో విద్యాలయంలో 2 ఇంటర్ గ్రూపులు. ఇప్పటివరకు ఇంటర్ బోధిస్తున్న కేజీవీబీల్లో 2 చొప్పున గ్రూపులు మాత్రం ప్రవేశపెట్టారు. ఒక్కో గ్రూపులో 40 సీట్లు చొప్పున ఫస్ట్ ఇయర్లో 80 సీట్లు ఉంటాయి. అంటే 283 కేజీవీబీల్లో 22,640 సీట్లు అయితే ఉన్నాయి. కొత్తగా ఈ సంవత్సరం 120 కేజీవీబీలను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేస్తుండటంతో మరొక 9,600 సీట్లు అయితే అదనంగా రానున్నాయి. వీరికి ఇంటర్ బోర్డు నుంచి కళాశాల కోడ్ సైతం వచ్చిందన్నట్లుగా విద్యాశాఖ వర్గాలు అయితే తెలిపాయి. త్వరలో అనుబంధ గుర్తింపు కోసం బోర్డుకు అప్లికేషన్ ఫీజు చెల్లించనున్నారు. 120 కేజీవీబీల్లో ఇంటర్ బోధన ప్రవేశపెడుతున్న విషయాన్ని విద్యాశాఖ బహిర్గతం చేయకపోవడం వల్ల, పేద విద్యార్థులకు సమాచారం లేకపోవడం వల్ల చాలా మంది ప్రైవేట్ కళాశాలలో చేరే అవకాశం ఉందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతా ఉంది. కాబట్టి 120 కస్తూర్బా పాఠశాలలో ఇంటర్ విద్యను కొత్తగా ప్రవేశపెట్టారు. దీనివల్ల 9,600 సీట్లు అందుబాటులోకి రావడంతో మరి కొంతమంది పేద మధ్యతరగతి పిల్లలకైతే న్యాయం జరిగే అవకాశం కనిపిస్తుంది. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.